హాయ్ అండి, మీకు ఈరోజు మెంతుల పులుసు ఎలా చేసుకోవాలో రెసిపీ చేసి చూపిస్తాను. ముందుగా కళాయిలో ఆయిల్ పోసుకొని మెంతులు, పోపులు, కొంచెం కరివేపాకు వేసుకొని అందులో ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు మెంతుల పులుసు బాగా టేస్టీగా రావాలంటే లాస్ట్లో ఒక చిన్న చిట్కా చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇదిగోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తగినంత కారము, కొద్దిగా సాల్ట్, ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అవుతాయి. ముందే చింతపండు వేసిన తర్వాత మూత పెడితే ఉల్లిపాయలు కొంచెం గట్టిగా అయిపోతాయి, ఉడకవు అన్నమాట. చూడండి ఉల్లిపాయలు ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు ఉల్లిపాయలని గరిటతో కొంచెం బాగా స్మాష్ చేయండి, ఎందుకంటే ఉల్లిపాయలు మళ్ళీ మెత్తగా ఉండవు కదా, నోటికి తగిలితే బాగోవు, కాబట్టి మెత్తగా స్మాష్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉంచుకున్న చింతపండు రసాన్ని ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు మరగనిచ్చి చింతపండు బాగా మరగనిచ్చిన తర్వాత లాస్ట్లో దించే ముందు కొద్దిగా చిటికెడు పంచదార వేసుకుంటే మనకి పులుపు అనేది సరిగ్గా ఉంటుందన్నమాట, ఎక్కువ అవ్వదు. ఇదిగోండి, మెంతుల పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో మెంతుల పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.